ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ ఇష్యూలో ఒక ట్విస్ట్ ఏంట్రా అంటే మాధురి రాథోడ్ గారు ఒక కేసు పెట్టారంట. ఎవరి మీద అంటే ఈశ్వర్ సాయి గారు వాళ్ళ వైఫ్ శరణ్య గారి మీద వేములవాడ పోలీస్ స్టేషన్లో. ఏం కేసు పెట్టారు ఏంటన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ కేసు పెట్టి చాలా మంచి పని చేశారనిపించింది. ఎందుకన్నది మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. ఇక్కడ ఈ ఇష్యూని మనం రెండు యాంగిల్స్లో చూడొచ్చు. ఒకటి లీగల్ గ్రౌండ్స్లో, ఇంకోటి మోరల్గా. రెండిట్లోనూ మనం చూసినప్పుడు లీగల్గా మన కోర్ట్స్ ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే టూ అడల్ట్స్ ఎవరైనా సరే మ్యారేజ్ అయినా మ్యారేజ్ అవ్వకపోయినా టూ అడల్ట్స్ వాళ్ళ అంగీకారంతో, పరస్పర అంగీకారంతో ఏవైనా ఇలాంటి పనులు కార్యక్రమాలు చేసినప్పుడు లీగల్గా అది అలౌడ్, వాళ్ళని ఎవరు ఏం చేయలేము అని చెప్పి. ఏంటి మామ ఇట్లా చేయొచ్చా అంటే చేయొచ్చని మన చట్టాలు చెప్తున్నాయి. సో లీగల్ గ్రౌండ్స్లో దిస్ ఈజ్ అలౌడ్, పాయింట్ నెంబర్ 1. మోరల్ గ్రౌండ్స్లో చూసినప్పుడు, అట్లీస్ట్ మోరల్ గ్రౌండ్స్లో చూసినప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్, హస్బెండ్ వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు జనరల్గా చూసుకుంటే వైఫ్కే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేయాలి కూడా, అట్లీస్ట్ మోరల్ గ్రౌండ్స్లో చూసుకున్నప్పుడు. కానీ ఈ ఇష్యూలు వచ్చేపాటికి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఈశ్వర్ సాయి గారు వాళ్ళ వైఫ్ ఉన్నారో శరణ్య గారికి ఎవరు సపోర్ట్ చేయట్లా. ఎవరన్నా అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సపోర్ట్ చేయట్లా, నేను కూడా సపోర్ట్ చేయను. ఎందుకంటే ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ ఆవిడ వాళ్ళని రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు, బాగానే ఉంది. ఆ రెడీ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత ఆ అమ్మాయి చెంప చెల్లి మనిపించారు. ఆవిడ లేదంటే ఆవిడ పక్కన ఉన్న వాళ్ళ సిస్టరు, నెక్స్ట్ ఆ విశాల్ అనే వ్యక్తి విశాల్ ఎవరు అని చెప్పి విశాల్ ఫోటో కోసం కూడా ఎదుగుతున్నారు. సో వాళ్ళందరూ కలిసి అమ్మాయి మీద దాడి చేశారు, అమ్మాయిని కొట్టారు. ఇక్కడ అదే తంతుగా ఆ అబ్బాయిని కూడా, ఈశ్వర్ సాయిని కూడా లాగి బీక్ కొట్టి, నువ్వు నాకు ఇట్లా అన్యాయం చేసావు, నా బిడ్డకి అన్యాయం చేసావు, థూ అని చెప్పి నేను అంటూ నాకు వద్దని చెప్పి ఆవిడ కనుక ఇట్లా మాట్లాడి ఉంటే అందరూ ఆవిడకి దండం పెట్టి ఆవిడ సపోర్ట్ చేసేవాళ్ళు. ఏంట్రా ఇంత మంచి వైఫ్ నీకు ఎట్ట మోసం చేయాలనిపించింది అని చెప్పి మనం కూడా అందరూ ఎట్టగా మాట్లాడేవాళ్ళం. కానీ ఆవిడ ఏం చేశారు, బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఏదో ఆయన మీద పడిపోతుందని, ఇంకా ఆయన పెద్ద మహేష్ బాబు ఇంకా పడిపోతుంటే ఆయన ఇచ్చేలాగా నేనేం చేయాలి అని చెప్పి మా ఆయన ఎట్ట చెప్పాడు, మా ఆయన చేసిన తప్పని ఒక మాట చెప్పేసి మొత్తం అమ్మాయి మీదకి నెట్టేసింది. ఈవెన్ వీడియో తీస్తున్న ఆవిడ కూడా, అరే ఈశ్వర్ కొట్టడానికి వెళ్తే మా ఆయన్నేమనుకు అన్న వీడియోలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేశారంటే ఆవిడ కంప్లీట్గా వాళ్ళ ఆయన ఒక శుద్ధపూస, అమాయకుడు, మంచి వ్యక్తి, బంగారు కొండ అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తా ఇదంతా అమ్మాయి చేసింది. మా ఆయనకి లేకపోయింది, బుద్ధి అమ్మాయికి ఉండాలి కదా, పెళ్ళైన వ్యక్తి మీద ఎట్ట చేస్తుంది అని చెప్పి ఇదంతా చేసిన తర్వాత సోషల్ మీడియాలో అందరూ ఆవిడని విమర్శించారు. విమర్శించిన తర్వాత ఇవిడేం చేసింది, మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసి ఒక ప్లాన్డ్ ఇంటర్వ్యూ చేశారు వేదాన్ మీడియాలో. అందరూ అసలు పుంకాలుగా అసలు జాలి దయ దారపోసారు మాధురి మీద. ఏంటి మాధురి గారు కూడా ఒక అమ్మాయే, వాళ్ళ పేరెంట్స్ కూడా పాపం పెళ్లి చేయాలనుకుంటారు, ఆవిడకి కూడా ఇలాంటి జరగద్దు, సో దయచేసి మీరు వీడియోలు తీయొద్దు అది అని చెప్పి అసలు మళ్ళీ ఆయనేమో వేదానేమో మీ మీద రెస్పెక్ట్ పెరిగిపోయింది అది అని చెప్పి అదొక పెద్ద వీడియో వదిలేరు, ఒక 50 నిమిషాలు ఇంటర్వ్యూ వదిలేరు. అది చూసిన తర్వాత కూడా ఆడియన్స్కి చాలా క్లియర్గా తెలిసింది ఏంటంటే స్క్రిప్టెడ్. సో వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు, ఆ హస్బెండ్ ఈవిడ్ని డివోర్స్ అడుగుతున్నారు. సో అది ఆవిడ రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కావాలని వీడియోస్, నా ప్రమేయం లేకుండా వీడియోస్ వచ్చేసి చెప్తున్నారు. కానీ ఆ వీడియో తీసినప్పుడు నేను లైవ్లో పెడతాను వెనకాల చెప్తానన్నారు. ప్రూఫ్ కోసం తీసుకున్న లైవ్లో పెట్టేసి ఇక్కడ ఏం చేశారంటే నీ కెరీర్ పోతుంది అని చెప్పి హస్బెండ్తో తన రిలేషన్షిప్ని సార్ట్అవుట్ చేసుకున్నారు. ఇక్కడ ఆవిడ చాలా సెల్ఫిష్గా ఏం చేశారంటే ఆవిడకి వాళ్ళ హస్బెండ్తో ఉండాలనుకుంది, విచ్ ఈజ్ రైట్, ఎవరు దాన్ని డినై చేయలేము, అది ఎవరైనా అనుకుంటారు. కానీ ఆవిడ తమ స్వార్థం కోసం ఏం చేసిందంటే ఆ ఫొటోస్, ఆ వీడియోస్ అన్ని బయట పెట్టేసి అబ్బాయి పరువు తీసి అబ్బాయిని వెనక్కి తెచ్చుకుంది. కానీ ఇక్కడ ఆ అమ్మాయి కెరీర్ని, లైఫ్ని మొత్తాన్ని డ్యామేజ్ చేశారు. తప్పు ఇద్దరు చేశారు. కానీ శిక్ష ఎవరికి పడింది, కేవలం అమ్మాయికి మాత్రమే శిక్ష పడింది. ఎందుకంటే ఇప్పుడు ఈవిడ బాగుంది, వీళ్ళ హస్బెండ్ బాగున్నాడు, వీళ్ళిద్దరూ కలిసిపోయారు. మీరు ఏమంటున్నారు, మేము కలిసిపోయాం, మేము కాంప్రమైజ్ అయిపోయాం, మేము కలిసిపోయాం, మా ఆయన నన్ను వదిలేళ్ళడు, కలిసిపోయాం, మీరు కూడా వీడియోలు తీయొద్దు అంటున్నారు. వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, వీళ్ళిద్దరు సంసారం బాగుంది, అన్నీ బాగుంది. కానీ ఈ అబ్బాయిని నమ్మి ఇది ఎవరిని ఏం చేశారన్నది మనకు తెలియదు, బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనకు తెలియదు. కానీ ఈ అబ్బాయిని నమ్మి ఇప్పుడు ఆ అమ్మాయి ఆ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మోసపోయింది, ఒంటరిగా మిగిలిపోయింది, మొత్తం పోగొట్టుకున్నది ఆ అమ్మాయి. అందుకనే ఆ మాధురి గారికి అంత సపోర్ట్ వచ్చింది పబ్లిక్ నుంచి కానీ ఎవరి నుంచి కానీ, విచ్ ఇస్ కరెక్ట్. సో ఇక్కడ మోరల్గా చూసుకున్నా, లీగల్గా చూసుకున్నా మాధురి సైడ్ న్యాయం ఉందనిపిస్తుంది. సరే, ఇప్పుడు మాధురి గారు స్టెప్ తీసుకున్నారు. ఏం చేశారు అంటే ఒక కేసు పెట్టారు. ఏం కేసు పెట్టారు, ఎవరైతే శరణ్య గారు కానీ శరణ్య గారితో వచ్చిన వాళ్ళు కానీ ఆవిడ మీద దాడి చేశారో దానికి సంబంధించి నన్ను అనవసరంగా కొట్టారు, నాపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాధురి రాథోడ్ ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను బూతులు తిడుతూ అకారణంగా తనపై చేయి చేసుకుందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫోక్ సాంగ్స్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్ తనపై ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో పలువురు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు. తన వీడియోలు చిత్రీకరించడమే కాకుండా తన ఐఫోన్ కూడా దొంగలించారని ఫిర్యాదు చేసిన మాధురి రాథోడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వేములవాడ పోలీసులు. సో ఆవిడ కేసు పెట్టారు. దీని మీద మరి మిగతా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఈవిడ సైడ్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి. అవి కనుక అట్రాక్ట్ అయితే మామూలుగా ఉండదు మామ. శరణ్య గారు కానీ ఎవరైతే ఆవిడ మీద దాడి చేశారో ఆ పర్టికులర్ సెక్షన్స్ కనుక
అట్రాక్ట్ అయితే ఆవిడ పెట్టిన ఫిర్యాదులు కనుక అలాంటి సెక్షన్స్ కనుక ఉంటే వీళ్ళకి దోల తీరిపోద్ది. ఇట్ట ఉండదు. ఇది చూసిన తర్వాతనే కొంతమందిలో అంటే అగైన్ నేను ఈవెన్ సపోర్ట్ చేసేవాడిని. వాళ్ళ ఆయన కూడా 2 పీకేసి ఇష్టం వచ్చే కరెక్ట్గా ఇద్దరిది తప్పని మాట్లాడుంటే అది వేరే విషయంగా ఉండేది. సో ఇప్పుడు మాధురి గారికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఏంటి అంటే కావాలని హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి మాధురిని ట్రాప్ చేశారు తన డబ్బుల కోసం అని చెప్పి, వీళ్ళు ఏదో అప్పు తీసుకున్నారు అని చెప్పి. ఎంత నిజాలు నాకు తెలియదు కానీ డబ్బులు తీసుకున్నారని, సో ఆ డబ్బులు తిరిగి చెల్లించకుండా ఉండేందుకు ఇలాంటి ప్లాన్ చేశారని. ఎందుకంటే అందరికీ ఉన్న డౌట్లు ఏంటంటే అసలు ఇద్దరు లోపల ఉంటే డోర్ ఎవరు తీశారు? ఎందుకంటే అమ్మాయి వస్తేనే కూర్చొని ఉంది. సో డోర్ ఎవరు తీశారు? డోర్ లాక్ చేయలేదా? అసలు ఏం జరిగింది ఏంటి? అసలు వీళ్ళు ఎక్కడ ఉన్నారు నీళ్ళకట్ట తెలుసు. అంత రెడీ హండ్రెడ్ పట్టుకుని ఇది ఒక స్కెచ్, కంప్లీట్గా ఇది స్కెచ్, హస్బెండ్ అండ్ వైఫ్ వేసిన స్కెచ్. అందులో ఈ అమ్మాయిని ట్రాప్ చేశారు. సో దట్ ఇంతకుముందు ఈ అమ్మాయి దగ్గర డబ్బులు వాడుకున్నారు, ఇప్పుడు అది కట్టకుండా ఉండడం కోసం ఇదంతా చేశారు అని చెప్పి కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అది ఎంత ట్రూ, ఎంత నిజం, ఎంత అబద్ధం అన్నది మాధురి గారు తర్వాత ఎప్పుడైనా మాట్లాడితే మనకు బయట తెలిసింది తప్పితే అంతవరకు తెలియదు. అంతవరకు మనం కూడా దీని గురించి పెద్ద డిస్కస్ చేయాల్సిన నెసిటీ లేదు. బట్ సంహో నాకు అనిపించింది అంటే ఈ కేసు పెట్టడానికి కారణం సోషల్ మీడియాలో అవమానం ఇవన్నీ కాకుండా తను మోసపోయానని తను ఫీల్ అయి ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్బాయి విడాకులు ఇవ్వు అని చెప్పి వాళ్ళ వైఫ్ని అడిగినప్పుడు అంటే తనకు ఒక కమిట్మెంట్ ఇచ్చుంటాడు కదా, మన ఇద్దరు పెళ్లి చేసుకుందామని ఇంకోటనో. సో తన నమ్మే తను ఉండుండొచ్చు కదా. ఇప్పుడు మళ్ళీ ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆవిడ కొట్టినప్పుడు వీటన్నిటప్పుడు బాధపడకుండా ఈ క్షణంలో మోసపోయాను నేను అని చెప్పి బాధపడి ఈ కేసు పెట్టుంటారు. సో లీగల్ గ్రౌండ్స్లో ఎవరెవరి మీద పెట్టచ్చో వాళ్ళ మీద పెట్టారు. సో నాకైతే మాత్రం మాధురి గారినే అంటే ఈవెన్ దో తన మిస్టేక్ ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్లో ఈ రిలేషన్షిప్కి రీజన్స్ ఏంటన్నో తెలియదు కాబట్టి దాన్ని మనం టచ్ చేయకుండా చేసింది అయితే మంచి పని నాకు అనిపించింది. మన రిలేషన్షిప్ని ఒక వేరేగా ఉంది దాన్ని సార్ట్అవుట్ చేసుకుందాం అనుకున్నప్పుడు శరణ్య గారు చేయాల్సిన పని ఏంటంటే వీడియోలు తీసుకొచ్చి తప్పులేదు, కానీ వాటిని పబ్లిక్లో పెట్టకుండా ముగ్గురు మాట్లాడుకుని దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మీ ఇద్దరు బాగుంటారు. అన్యాయం జరుగుతుంది ఆ అమ్మాయికి. పబ్లిక్లో పెట్టేసి ఆ అమ్మాయి కెరీర్ మొత్తం నాశనం చేసేసిన తర్వాత మేము బాగానే ఉన్నాం, మాకు దాంతో సంబంధం లేదు, మీరు వీడియోలు తీయద్దు, 4 సంవత్సరాలు అయితే ఆ జనాలే మర్చిపోతారంటే మర్చిపోరు. మీ గురించి మాట్లాడుకోవడం మర్చిపోతారు, కానీ ఆ అమ్మాయి ఎక్కడికైనా వర్క్కి కానీ దేనికైనా వెళ్తే మాత్రం మర్చిపోరు. ఆ అమ్మాయి చూడగానే ఈ అమ్మాయిగా అని మాట్లాడతారు. తనకు వర్క్ ఇవ్వాలన్నా కూడా అంత ఈజీగా ఇవ్వకుండా వేరే విధంగా వేరే ఎక్స్పెక్టేషన్స్ కూడా చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి అసలు మామూలుగా టఫ్గా ఉండే అమ్మాయిలకే చాలా ఎక్స్పెక్టేషన్స్, చాలా అవమానాలు ఫేస్ చేస్తారు. ఇలాంటి ఒక విషయం ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇలాంటి అంటే ఇట్లా ఇప్పుడు ఆ అబ్బాయిని నమ్మి అబ్బాయితో ఉంది, కానీ ఆ అమ్మాయిని వీళ్ళందరూ అలా వేరేలాగా చూస్తూ వేరేలాగా మాట్లాడతారు కదా. అమ్మాయికి అది ఎంత అవమానం, ఎంత భారం, కెరీర్ ముందుకు తీసుకెళ్ళగలదా? అలా ఒక జీవితాన్ని వీళ్ళు నాశనం చేశారు. సో అలాంటి వాళ్ళ మీద ఇప్పుడు చర్యలు తీసుకోవాలి కూడా. తను ఫీల్ అయ్యారు, తను మోసపోయానని భావిస్తే. సో శరణ్య గారు నాకు తెలిసి ముందు ఇది ఎక్స్పెక్ట్ చేసే ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేసి చక్కగా ఆవిడని కూడా సపోర్ట్ చేస్తా, ఆవిడని ఇచ్చేస్తా, ఆవిడని బుజ్జగిస్తా అని చేశారు. కానీ మాధురి గారికి ఒక రియలైజేషన్ వచ్చింది. ఏంటి అంటే లేదు, ఇదేదో సంథింగ్ రాంగ్ లాగా ఉంది, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిపి చేసి ఉంటారు అని చెప్పి ఈ స్టెప్ తీసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. బట్ నిజాలు ఎగ్జాక్ట్ ట్రూత్స్ ఏంటన్నవి ఇప్పుడు ఆవిడ ఇంటర్వ్యూ చేయటమో, ఆవిడ మాట్లాడటం, ఆవిడ బయటకు వచ్చి చేస్తేనే మనకు తెలిసింది. బట్ నాకు విషయం బాగా నచ్చింది ఏంటి తెలుసా, చాలామంది అమ్మాయి సైడ్ నుంచి ఆలోచించి జనరల్గా మన సొసైటీ సపోర్ట్ చేయదు అమ్మాయిని. అబ్బాయి అంటే మగాడు అది అనుకుంటారు, కానీ 2 చేతులతో కొడితే చప్పట్లు వస్తాయి, సౌండ్ వస్తుంది తప్పితే ఒక చేతితో జరగదు అని చెప్పి ఆలోచించం. అబ్బాయినే వెనకేసుకొస్తారు ఎంత అనుకుంటారు, అమ్మాయిని తిడతారు జనరల్గా, పెళ్ళైన అబ్బాయితో నీకేంటి అది ఇది అని చెప్పి. కానీ ఈ విషయంలో చాలామంది అమ్మాయి సైడ్ ఆలోచించి అమ్మాయి సైడ్ స్టాండ్ తీసుకున్నారు. నచ్చింది. అది తప్పు ఇద్దరు చేశారు, శిక్ష ఇద్దరికి పడాలి, అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి పడాలి. కానీ ఇక్కడ ఈ కేసులో అమ్మాయికి ఒక్కదానికి పడినప్పుడు సొసైటీ అమ్మాయి సైడ్ నుంచి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అమ్మాయి సైడ్ నుంచోవటం ఇది ఒక మంచి పరిణామం నన్ను అడిగితే. ఇద్దరిని బ్లేమ్ చేయండి, ఇద్దరు చేసింది తప్పు అని చెప్పండి, ఇద్దరిని తిట్టండి. అంతేగాని అబ్బాయి మంచోడు, అబ్బాయి సొద్దుపోస, అబ్బాయి బంగారు కొండ, అమ్మాయి వచ్చి మీద పడిపోయింది అన్న విధంగా ప్రొజెక్ట్ చేసి అనేదో మహేష్ బాబు లాగా ఈవిడ వెనకాల అసలు అందరికన్నా నాకు ఇంకొక పాయింట్, ఆ వీడియోస్ అన్ని చూస్తున్నాడు మోస్ట్ డిస్టర్బ్డ్గా అనిపించింది నాతో పాటు చాలా మందికి అనిపించింది ఏంటంటే ఆ వీడియోలు చేస్తున్న వ్యక్తులు చీ 10 మందితో పడుకుందంటున్నా, 10 మందితో పడుకుందా, నీకు అది వస్తుంది, నీకు ఇది వస్తుంది, విశాల్ రా, వీళ్ళిద్దరు అసలు వాళ్ళు మోస్ట్ డిస్టర్బ్డ్ అండ్ ఇరిటేటెడ్ అనిపించారు. వాళ్ళ మీద కూడా కేసు వాళ్ళ పేర్లు కూడా పెట్టుంటే ఇంకా బాగుండేది. వాళ్ళే తీసుకుని ఉంటారు ఐఫోన్, నాకు తెలిసి దొరికిందే ఛాన్స్ అని చెప్పి వాళ్ళ మీద పెట్టాలా. సో ఇది ఎట్టిపోతుందో తెలీదు, ఏమవుతుందో తెలీదు. చాలామంది ఇంకో కామెంట్ కూడా చూస్తున్నాను, వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని. అంటే అది వేస్ట్ ఎందుకంటే ఎప్పుడైతే ఆ అబ్బాయి వాళ్ళ ఆవిడ వచ్చి రాగానే వెళ్ళిపోయాడు, సో అలాంటి వ్యక్తిని చేసుకొని ఆ అమ్మాయి బాగుపడేది సుఖపడేది ఏమి ఉండదు.
కష్టాలు తిప్పితే. ఎందుకంటే రేపటి రోజు ఇటు వస్తే రేపటి రోజు అటు వెళ్తాడు, ఇంకో చోటుకి వెళ్తే ఇంకో చోటుకి వెళ్తాడు. వాళ్ళ వైఫ్ మాట అన్నారు ఇంటర్వ్యూలో ఏంటంటే, ఈరోజు మా ఆయనకి జరిగింది మాధురి గారి కోసం చెప్తా, ఈరోజు మా ఆయనకి జరిగింది రేపు ఇంకోళ్ళకి కూడా అమ్మాయి చేసిద్ది, అందుకోసం చెప్పే అందుకోసం వీడియోలు తీసుకున్నాం, అందుకే అలా చేస్తామని ఏదో విధంగా చెప్పారు. అంతేగాని మా ఆయన ఈరోజు ఇట్లా చేసాడు, రేపటి రోజు మా ఆయన ఇంకోసారి ఇట్లా చేస్తాడు అని మాత్రం ఆలోచించట్లా. అలా ఉంటారు. సో వీళ్ళకి తెలియాలంటే ఆవిడకి ఎట్లాగో ఇదంతా బయటకు వచ్చిందంటే ధైర్యంగా ఈ కేసు పెట్టడం మంచి పరిణామం. ధైర్యంగా ఎదుర్కోవాలి సిచ్యువేషన్, అంతే సింపుల్. తప్పు చేశారు, దాన్ని ఇంకోసారి రిపీట్ చేయకుండా అది సరిదిద్దుకోవాలి. అలాగే వీళ్ళకి కూడా ఆ బుద్ధి వచ్చేలా చేయడంలో కరెక్టే. మీ ఒపీనియన్స్ ఏంటన్నది కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు వీడియో లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, టాప్ న్యూస్ అని చెప్పి. అందులో ఇష్యూకి సంబంధించిన రీల్స్ కానీ మిగతా వేరే విషయాలు కానీ అన్నీ అందులో ఉంటాయి. సో ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే అక్కడ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ చేసు.